సరిపోదా శనివారం ఏ మాత్రం సరిపోలేదు. ఒక్క షో కాదు, వరుసగా 2-3 షోలు వేస్తే గానీ సరిపోదేమో అలా ఉంది సినిమా. అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి కమర్షియల్ ప్యాకేజ్ ఉన్న సినిమా చూసాను అనిపించింది. ఈ సినిమాలో హీరోగా నాని గారిని అన్నారు కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. ఇది ఒక మల్టీ స్టారర్ సినిమా. అదేంటి నాని గారే కదా హీరో, ఇంకో హీరో ఎవరు అనుకుంటున్నారు కదా, ఎస్జే సూర్య గారు. అబ్బాబాబాబా ఏం చేశాడండి యాక్టింగ్. అబ్బో ఆ డైలాగ్ డెలివరీ గానీ ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడైతే హైలైట్ ప్రతి సీను. ఈ సరిపోదా శనివారం సినిమాకి మెయిన్ అసెట్ అయితే ఎస్జే సూర్య గారే. సినిమా డౌన్ అవుతుంది అని అనిపించినప్పుడల్లా ఆయన అలా స్క్రీన్ మీద కనపడగానే ఎంటర్టైన్మెంట్ అయితే మామూలుగా లేదు. మెయిన్ గా ఎస్జే సూర్య గారు అలాగే నాని గారి మధ్య ఉన్న ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంక ఈ సినిమా స్టార్టింగ్ లో నాని గారి బ్యాక్ స్టోరీ నుండి నాని గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో మొదలయ్యి దాని తర్వాత ప్రియాంక మోహన్ గారి క్యారెక్టర్, దాని తర్వాత ఎస్జే సూర్య గారి క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ తో అయితే అలా ప్రపంచంలోకి అయితే మనల్ని అయితే తీసుకెళ్లారు డైరెక్టర్. నాని గారి హీరో ఇంట్రడక్షన్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ లో లీడ్ అయితే బాగా దొరికింది కానీ దాని పే ఆఫ్ ఇంకొద్దిగా బాగా ఇస్తే బాగుంది అనిపించింది నాకైతే. అయినా సరే ఆ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. దాని తర్వాత ఎస్జే సూర్య గారి క్యారెక్టరైజేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. చెప్తున్నాగా ఆయన స్క్రీన్ మీద ఎప్పుడు కనపడినా ఎంటర్టైన్మెంట్ అయితే గ్యారంటీ. మానాడు క్యారెక్టర్ లో ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ ఉంటది కదా, పోలీస్ క్యారెక్టర్, దానికి మించి అయితే ఉంది ఈ సినిమాలో. ఇందాక చెప్పిన నాని గారి ఇంట్రో సీన్ లో అయితే ఆయన అయితే ఒక రకంగా అయితే కనపడతాడు. అలా అయితే మన టాలీవుడ్ లో ఏ హీరో చేయలేడు. అలా కనపడడానికి కూడా గట్స్ ఉండాలి. ఈ విషయంలో నాని గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇంకా ప్రియాంక మోహన్ గారి విషయానికి వస్తే ఆమెది ఒక డీసెంట్ రోల్, ఆమె కూడా డీసెంట్ గానే పర్ఫార్మ్ అయితే చేసింది. ఇంక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే మన ట్రైలర్ లో ఏదైతే చూసి ఏ స్టోరీ అయితే అనుకున్నామో అదే స్టోరీ. సూకులపాలెం అనే ఒక ఏరియా, వాళ్ళు ఎప్పుడు భయపడుతూ ఉంటారు. వాళ్ళని ఒక రాక్షసుడు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే ఎలా కారణం లేకుండా అయితే కొడతా ఉంటాడు. చివరికి వాళ్ళలో నిద్రపోతున్న ధైర్యాన్ని మేల్కొల్పి రాక్షసుడిని ఎలా అంతం చేశాడు అనేది సినిమా కథ. ఆ రాక్షసుడు ఎవరో కాదు, మన దయానంద్, అదే ఎస్జే సూర్య గారు, ఇంకా మన హీరో నాని గారు. ఇంకా ఈ సినిమాలో ఇంకో హైలైట్ ఏంటయ్యా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చించి అవతల పడేశాడు అంతే. ఇంకా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఇంటర్వెల్ ఫైట్, ఆ సీక్వెన్స్ సెట్టింగ్. సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ లో ఒక అద్భుతమైన స్టేజ్ వేసి అయితే డైరెక్టర్ అయితే మనల్ని అయితే ఇంటర్వెల్ కి అయితే పంపాడు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఒక రేంజ్ లో ఉంటది అనుకున్నా, సినిమా కూడా అలాగే ఉంది, బాగుంది. కానీ ఇంకొద్దిగా ఎక్కడో ఏదో మిస్ అయినట్టు అయితే అనిపించింది. లాస్ట్ కి వచ్చేసరికి ఆ ఎమోషనల్ కనెక్షన్ ఇంకా ఏదో ఆ ఫేస్ ఆఫ్ ఇంకొద్దిగా బాగుంటే బాగుంది అనిపించింది. అంటే తేల్చేసినట్టు ఉందని కాదు, తేల్చేసినట్టు లేదు, అలా అని సూపర్ కూడా లేదు, బాగుంది. కానీ ఇంకా బాగా తీయొచ్చు. బేసిక్ గా మన నాని గారి సినిమాలంటే ఫైట్స్ అయితే అంతగా అయితే ఎక్స్పెక్ట్ చేయం. కానీ ఈ సినిమాలో ఆయన ఫ్యాన్స్ కి, ముఖ్యంగా ఆయన ఇష్టపడే వారికి ఫైట్స్ లో అయితే ఇచ్చి పడేశాడని చెప్పాలి. రామ్ లక్ష్మణ్ గారు, ఇంకో ఫైట్ మాస్టర్ అయితే ఎవరో ఉన్నారు. ఫైట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా దీంట్లో సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఒకటి బాగుంది. ఇంకా హీరో వాళ్ళ అక్క క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇంకా వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. వాళ్ళ అసలైన పేర్లు ఏంటో నాకు తెలియదు, కానీ సినిమాలో అక్క క్యారెక్టర్ కి అలాగే తల్లి క్యారెక్టర్ కి అయితే బాగా అంటే మంచి ఇంపార్టెన్స్ అయితే ఉంది. ఇంకా ఈ సినిమాలో హీరోకి ఎందుకు కోపం వస్తే, శనివారం మాత్రమే ఎందుకు కొడతాడు అనేది కూడా బాగా అంటే బాగా చూపించారు. కానీ ఆ శనివారం ఒక్క రోజే కొడతాడు అనే పాయింట్ ని ఇంకొద్దిగా వాడుకుంటే బాగుంది అనిపించింది. అంటే ఆ శనివారాన్ని ఇంకా బాగా వాడుకోవచ్చు స్టోరీలో. కానీ ఓవరాల్ గా ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరు మిస్ అవ్వకండి. ఈ సినిమా నిజంగా ఒక మంచి కమర్షియల్ సినిమా. చాలా రోజుల తర్వాత దసరా ఆయన అన్న తర్వాత హ్యాట్రిక్ హిట్స్ అయితే కొట్టేశాడు మన నాని గారి సరిపోతా శనివారంతో. ఇంకా ఈ సినిమాలో మురళీ శర్మ గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎస్జే సూర్య గారు మరియు మురళీ శర్మ గారి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కి అయితే చాలా గట్టిగా అయితే నవ్వుతారు. అంత బాగా వర్కౌట్ అయింది వాళ్ళిద్దరి మధ్య ఉండే సీన్స్ అయితే. ఇంకా ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా సరే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు అయితే చాలా అంటే చాలా తెలివిగా నడిపించుకుంటూ వెళ్ళాడు సినిమాని. అంటే ఒక కథని ఎలా డివైడ్ చేసుకుంటూ రాసుకుంటూ ఉంటారో సినిమాని కూడా అదే విధంగా అయితే ఈయన అయితే చూపించాడు. ఒక కథలో ఏమేమి ఉంటాయి, ఆరంభం, మలుపు, దాని తర్వాత మధ్య భాగం, దాని తర్వాత దాగుడు మూతలు, లాస్ట్ లో ముగింపు. ఈ సినిమాను కూడా అలా డివైడ్ చేసి ఆడియన్స్ ని అయితే సీట్లకి అతుక్కుపోయేలాగైతే కూర్చోబెట్టాడు మన డైరెక్టర్ గారు. ఇంకా ఏం ఆలోచించకుండా సినిమాకైతే వెళ్ళిపోండి. మీకు నిజంగా యాక్షన్ లవర్స్ అయితే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చింది. ఇంకోటి, ఈ రివ్యూ చూసే సినిమాకి వెళ్ళమని నేను ఎవ్వరికి చెప్పట్లేదు. ఇదేదో నా ఒపీనియన్. నేను సినిమా చూసి నాకు వచ్చిన ఒపీనియన్ మాత్రం ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఎవడిష్టం ఆడిది. నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది, వెళ్ళమని అయితే చెప్తాను. మీరు కూడా చూసి ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. హార్ట్ఫుల్ గా అయితే సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి.